అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చెప్పినట్టుగా ఆగస్టు 15 కల్లా పూర్తి చేశామన్నారు. మీరేంటి రేవంత్ రెడ్డిని అభినందించదలుచుకున్నారా? అది మోసపూరితమైన ఒక ప్రక్రియ ద్వారా ఒక మోసపూరితం. ఆయన మొత్తం దయచేసి అక్టోబర్లో పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు ఈమె షరతులు వర్తిస్తాయన్నాడా? లేదు, అతను వీడియో విజువల్స్ ఉన్నది చూసి చెప్పండి. మీరందరూ డిసెంబర్ 9 తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే 2 లక్షల వరకు తీసుకొని రండి అని చెప్పాడు. ఆ వీడియో విజువల్ ఉన్నది. షరతులు వర్తిస్తాయని ఇట్లా చెప్పిండా? ఇక మీరు తీసుకునే ముందు ఈ షరతులు వర్తిస్తాయని లేదు. 2 లక్షల రుణమాఫీ వరకు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తం చెప్పాడు. 70 లక్షల మంది రుణ ఖాతాలని, అది కాకుండా 66 లక్షల మంది రైతు బంధు హోల్డర్స్ ఉన్నారు, ల్యాండ్ హోల్డర్స్. అతను చెప్పింది ఏంది? మొత్తానికి రాష్ట్రంలో ఉన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉన్నది. ఎక్కడన్నా దయచేసి ఒక్కరన్నా రండి చర్చలకు. నేను అందరితో, కాంగ్రెస్ నాయకులతో అందరితో ఉన్నా. వీలైతే ఎవరికైనా మిస్ అయితే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మంత్రి చెప్తున్నారు. చెప్పిందేనండి సార్. అది సార్ ఇవన్నీ 420 మాటలు ఇవన్నీ అదిగా ఇక చాలు, మస్తు అయింది. అది కూడా రైతు భరోసా పైసలు అటు తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి, అది వేరే విషయం. 17,000 కోట్లు, సుమారు 18,000 కోట్లు వాళ్ళే అన్నారు. ప్రభుత్వం అన్నది 51,000 కోట్లు కావాలని. తర్వాత 40,000 కోట్లు అన్నారు, 45,000 కోట్లు అన్నారు, 40,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, 35,000 అన్నారు, 31 అన్నారు. లాస్ట్కు 17,000 ఎట్లా అయిపోయిందండి? 17,000 అదే 17,800 కోట్లు ఎట్లా అయిపోయింది? 22 లక్షల 70 లక్షల మంది రైతులు 22 లక్షల మందికి ఎట్లా వచ్చారు? కానీ అట్లా కాదండి, అట్లా కాదు, మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కొడంగల్ 100 కిలోమీటర్లు అన్నాడు, తర్వాత 50 కిలోమీటర్లు అంటుండు, తర్వాత 30. కొడంగల్ ఆనే ఉందండి, కొడంగల్ మారలేదు. హైదరాబాద్ కొడంగల్ డిస్టెన్స్ మారలేదు. కానీ నువ్వు ఎట్లా అన్నావు? ముందు 100 కిలోమీటర్లు అన్నావు, తర్వాత 50 అంటున్నాడు, 30 అంటున్నాడు, లాస్ట్ 10 కిలోమీటర్ కొడంగల్ అంటున్నాడు. తప్పు కదా ఇది. నువ్వు ప్రజలను మోసం చేయకండి. మీరు ఒకవేళ మీరు వాగ్దానం చేసిన రోజు మీరు వేయాల్సింది ఉండే ఏమని? ఇగో వీళ్ళకి ఇస్తాం, షరతులు వర్తిస్తాయి, షరతులు చదువుకోండి. ఇంకొక పేజీ, ఇప్పుడు ముందు పేజీలో యాడిచ్చాడు కదా. ఇప్పుడు రాహుల్ ఖాన్ గారు ఫోటో, ఈయన ఫోటోలు పెట్టి యాడిచ్చారు. యాడిచ్చినప్పుడు షరతులు వర్తిస్తాయని మనం అప్పుడప్పుడు ప్రొడక్ట్ కండిషన్స్ అప్లై అయినప్పుడు వెనక పేజీలో అవి ఇచ్చేది ఉండే. వీళ్ళకే అప్లై అవుతాయి అని ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు. ఇప్పుడు చాలామంది ప్రజలు రోజు వేలాది కాల్స్ మాకైతే రండి గ్రామాలకు రండి, మమ్మల్ని మోసం చేసిండు అంటే, మోసం చేయటమైన చరిత్ర అని నేను చెప్తున్నాను. మోసం చేయటమైన చరిత్ర. కానీ చాలా డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి నా దగ్గర. హైదరాబాద్ పక్కనే 4th సిటీ ఒకటి కట్టబోతుందని చెప్తున్నారు. దానివల్ల హైదరాబాద్ డెవలప్ అవుద్ది అనుకుంటున్నారా? ఇప్పుడు జంట నగరాలు అయితే కబ్జా చేయడానికి ఏం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎప్పుడో ఫుల్ అయిపోయింది. ఇక సైబరాబాద్ దొరికినట్టు కబ్జాలు చేసినారు 30 ఏళ్ళ నుంచి. సుమారు చంద్రబాబు నాయుడు 98 సుమారు ఒక 30 ఏళ్ళ నుంచి ఇక దొరికినట్టు ఏది ఉత్కలు అది ఉతికినరు. ఇక పాపం వాళ్ళకి లేవు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కానీ, ఈ రేవంత్ రెడ్డి వర్గానికి కానీ, లేకపోతే ఢిల్లీకి పంపించాల్సిన నిధులు ఇబ్బంది అవుతుండొచ్చు. అందుకోసం ముందు జాగ్రత్త 4th సిటీ పెట్టింది కానీ అన్నీ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇక్కడ గ్యాప్ లేదు కదా, ఎట్లా కొట్టేస్తావు? కొట్టేసిండు, అన్నీ కొట్టేసిండు. ఏదైనా మిగిలింటే బీఆర్ఎస్ కూడా ఏడే ఉంచలేదు. ఇది ఏమంటారు దీన్ని, సిటీ, ఈ గచ్చిబౌలి, సైబర్ సిటీ, కోకాపేట, కాకాపేట, మోకిలా, శంకర్పేట అన్నీ అయిపోయినాయి. ఆయన రేవంత్ రెడ్డి రియాల్టర్. ఆయన అసలు హైదరాబాద్లో ప్రతి ఇంచు మీద అవగాహన ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారే. అంత బాగా స్టడీ చేస్తారు ఆయన, బాగా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆయనకు. కాబట్టి ఇక్కడ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. కానీ ఆయన ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక సిటీ కడతామంటే మీకు ఎందుకు దాంట్లో నెగటివ్ అనిపిస్తుంది? ఫస్ట్ అంతర్జాతీయంగా సిటీ కట్టాలనుకున్నప్పుడు మొత్తం మార్కింగ్ చేయు. మీ వాళ్ళందరికీ సేమ్ ఇప్పుడు అమరావతి లాగా చేస్తాను కూర్చున్నాడు. 4th సిటీ అని మొత్తం ఉన్న వాళ్ళందరితో ఎక్కడెక్కడ భూములు కొనుక్కోవాలి అప్పుడు డిక్లేర్ చేస్తాడు. ఆయన నోటికి వచ్చింది 4th సిటీ అంటే అయిపోయినా ఈ నుంచి 200 మీటర్ల హైకోర్టు నుంచి ఉన్నది కదా, నోరు ఉన్నది కదా అని ప్రజల్ని మభ్యపెట్టడమేనా? ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చూడండి, ఇవన్నీ చూద్దాం. మూసి గూసి ఇవన్నీ చూడొచ్చు. ఎక్కడ ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తాను, దానికి ప్రసక్తి లేదు. రైతు భరోసా 15,000, దాని ప్రసక్తి లేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తాను, అది లేదు. ఇంత రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ ఇస్తాను, అది లేదు. కౌలు రైతులకు ఇస్తాను, అది లేదు. ఆటో రిక్షా డ్రైవర్లకు పని, అది లేదు. విద్యార్థులకు విద్యా నిధులను, అది లేదు. విద్యార్థులకు ఉద్యోగాలను, అది లేదు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లోనే మొత్తం అన్ని అమలు కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు సార్? ఫస్ట్ మీరు వాళ్ళకి ఇంకొక 4.5 సంవత్సరాలు టైం. ఇప్పుడు మీకు గూడు నీడలేదు, ఫస్ట్ మీకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు. రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళు తల్లడిల్లుతున్నారు. నేనైతే రేవంత్ రెడ్డి కాలు మొక్కడానికి కూడా సిద్ధం ఈ విషయంలో. దయచేసి దేనికోసం? ఈ పేదలకు ఇల్లు
రేషన్ కార్డులు, పెన్షన్లు అవి ఇవ్వండి ముందు. సార్ పిల్లలకు హాస్టల్ లేవు సార్, స్కూళ్ళలో టీచర్లు లేరు, గోడలు లేవు, బాత్రూములు లేవు. ఒకడు మూసి అంటాడు, ఒకడు ఫోర్ ఏమైతే సార్ పాగలైపోయారు వీళ్ళంతా పాగలగాళ్ళు. సబ్కు సబ్ పాగలోగే ఏ క్యా బాత్ హై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.